హలో అండి. వెల్కమ్ టు మై న్యూ లాగ్. చాలా డేస్ అయిపోయిందండి లాగ్స్ అయితే అప్లోడ్ చేయక. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 9 డేస్ అయిపోయింది కదా! సో, ఇక్కడ ఏంటంటే నేను జాబ్‌కైతే వెళ్తున్నానని మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! సో, నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చాలానే ఉంటాయి. నేను వచ్చిన తర్వాత చేసుకునేదాన్ని. కానీ మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే అన్నీ చేసేస్తాడనమాట. సో, ఇక్కడ అదే వీడియో అనమాట. మా హస్బెండ్‌ని ఎలా నాకు హెల్ప్ చేస్తాడు, ఏమేం పనులు చేస్తాడనేది నేను మీకు చూపిద్దామని చెప్పేసే ఈ వీడియో అయితే షూట్ చేయమన్నాను. సో, అంటే మా హస్బెండే చేస్తారని నేను చెప్పట్లేదు. సో, ఇంట్లో ఆడవాళ్ళు డ్యూటీకెళ్ళే వాళ్ళకి ఇంట్లో హస్బెండ్ సపోర్ట్‌గా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వాళ్ళెందుకంటే జాబ్ చేసొచ్చి ఇంట్లో పనులు చేసుకుంటే చాలా చాలా కష్టం. అందులోను పిల్లలుంటే ఇంకా చాలా కష్టం అనమాట. సో, మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. అందులో అయితే అసలు ఏ డౌటే లేదు. సో, డైలీ నేను మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళినప్పుడు మధ్యాహ్నానికి ఇంటికొచ్చేస్తారు కదా! మధ్యాహ్నం నుంచి నేనొచ్చేంత వరకు ఉండే పనులన్నీ చేసేస్తారనమాట. సో, అదే మధ్యాహ్నం డ్యూటీకెళ్ళేటప్పుడు ఇది మధ్యాహ్నం డ్యూటీకెళ్ళేటప్పుడనమాట. సో, నేను మార్నింగ్ టిఫిన్ వరకు చేసేసి అందరికి పెట్టేసి ఎళ్ళిపోయాను. సో, ఇంకా మా ఆయనైతే లంచ్ మా ఆయనే ప్రిపేర్ చేసుకుంటాలే అని చెప్పేసి మా ఆయనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాడు. సో, ఆళ్ళ బాబుకి గూడా స్నానం చేపిచ్చేస్తాడు. అన్ని పనులు చేసేసాడనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు ప్లేట్లన్నీ ఉంటాయి కదా! ఇంకా అవన్నీ నేను తోమకుండా ఎళ్ళిపోయాననమాట టైం అయిపోతుందని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ అవన్నీ గూడా తోమేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నానికి లంచ్‌కి గూడా రాగి సంగటయితే ప్రిపేర్ చేస్తున్నాడు. అన్నీ గూడా కంప్లీట్ చేసేస్తాడనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే నేను చేసుకుంటాను. ఇంకా చూడండి బట్టలు గూడా మడత పెట్టేస్తాను. నేను మిషన్‌లో ఏసేసి వెళ్ళిపోతాను. సో, ఇంకా అవి ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి బట్టలన్నీ గూడా మడత పెట్టేస్తారు. సో, నాకైతే చాలా హెల్ప్ చేస్తాడండి మా హస్బెండ్ అయితే. ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా హెల్ప్ చేస్తాడు. వంట గూడా చేసేస్తాడు ఒక్కొక్కసారి. సో, ఇలా అందరు హస్బెండ్‌లు కూడా ఆడవాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా కొంచెం ఊరటుంటుంది కదా! సో, అక్కడ పని చేసి, ఇంట్లోకొచ్చి పని చేసి, పిల్లల్ని చూసుకొని అంతా చేయాలంటే చాలా చాలా కష్టమనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది హెల్ప్ చేస్తారు. చేయకపోతే చెయ్యనని చెప్తున్నాననమాట అంతే. సో, మా హస్బెండ్ అయితే నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇక్కడ రాగి సంగటి చేసుకున్నారు లంచ్‌కి. ఇంకా మా బాబుకి కూడా తినిపిచ్చేసి, బాబుని నిద్రపుచ్చి ఇంక తర్వాత డ్యూటీకెళ్తే ఎళ్తారనమాట బీ షిఫ్టు. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.